సో హే ఎవ్రీవన్, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మనకి ఎస్బీఐ పీఓ పేపర్లో 5 మార్క్స్ మ్యాండేటరీగా ఉండేది ఏదన్నా ఉందంటే అది ఫిల్లర్స్ గైస్. సో ఒక లైక్ వొకాబులరీ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా వాటి లైక్ ఓవరాల్ మీనింగ్ తోటి అండ్ ప్యాసేజ్ యొక్క టోన్ తోటి అది ఎలా అటెండ్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేనైతే డైలీ 2 ఎస్బీఐ పిఓ ప్రీ మార్క్స్ సాల్వ్ చేస్తున్నాను గైస్. అండ్ ఏ సబ్జెక్ట్ అయితే మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి, ఎక్కువ అక్యూరసీ పెంచుకోవడానికి ట్రై చేయండి. యా గైస్, డైరెక్ట్లీ లెట్స్ గో టు ద టాపిక్. మన ఇక్కడ ఏంటంటే, for every thousands of students across the country participate in prestigious national spelling bee competition. The event is not just a test of The event is not just a test of memorization but also true measure of a students' linguistic skills and mental ability. Participants are required to spell complex and often obscure words with the precision and confidence which demands rigorous preparation and strong academic. ఈ ఫస్ట్ ప్యాసేజ్లో మనకి ఫస్ట్ ప్యాసేజ్లో మనకి అర్థమైంది ఏంటంటే, ఇది ఒక స్పెల్ బీ కాంపిటీషన్ గురించి, నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ గురించి చెప్తున్నారనమాట. ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వాళ్ళ లైక్ మెమరైజేషన్ కాకుండా ఆ లింగ్విస్టిక్ స్కిల్స్, ఆ మెంటల్ ఎబిలిటీని, ఆ ప్రెషర్ని ఎలా తట్టుకోగలుగుతారనేది దీని ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది ఒక పాజిటివ్ టోన్లో ఉంది మనం అర్థం చేసుకుంటే. ఇక్కడ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కరెక్ట్లీ ఇన్ అ బ్లాంక్ ఏ. తర్వాత ఈ బ్లాంక్ ఏ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ బ్లాంక్ ఏలో ఏ వర్డ్ వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూసుకుందాం. విత్ కాన్ఫిడెన్స్ ద డిమాండ్స్ రిగోరస్ ప్రిపరేషన్ అండ్ స్ట్రాంగ్ అకాడమిక్ తర్వాత ఏటి వస్తుంది. ఇక్కడ వర్డ్స్ చూసుకుందాం గైస్. ఐ హోప్ అంత అర్థమవుతుందని అనుకుంటున్నాను. డిస్ట్రాక్షన్, ఫౌండేషన్, డీవియేషన్, హెజిటేషన్, ఎరోషన్ నెగిటివ్ వర్డ్. హెజిటేషన్ ఆలోచించడం, ఇది కూడా నెగిటివ్ వర్డ్. డీవియేషన్ అంటే లైక్ డీవియేట్ అయిపోవడం, ఇది కూడా రాంగ్ వర్డ్ అనమాట, లైక్ నెగిటివ్ వర్డ్. డిస్ట్రాక్షన్, ఇది కూడా నెగిటివ్ టోన్. ఇక్కడ అన్నీ చూసుకుంటే ఇక్కడ ఆ స్ట్రాంగ్ అకాడమిక్, రిగోరస్ ప్రిపరేషన్ కావాలి ఎవరైతే పార్టిసిపెంట్స్కి, అండ్ స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్. సి గైస్, ఫౌండేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎందుకంటే ఇక ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం మీరు కావాలనుకుంటే. ఫౌండేషన్ మీన్స్ ద బేస్ గ్రౌండ్ వర్క్ ఆఫ్ సంథింగ్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ నాలెడ్జ్ ఆర్ స్కిల్. ఏదైనా ఒక స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ మనం నేర్చుకోవాలంటే దానికి తగ్గట్టు ఫౌండేషన్ మనకు ఉండాలి. లైక్ బేసిక్స్ అన్నీ క్లియర్ అయ్యి న్యూమరస్ టైమ్స్ మనం దాన్ని లైక్ రివైజ్ చేస్తూ ఉండాలి. సో అలా గైస్, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా దీని యొక్క నెగిటివ్ ఇవన్నీ అయితే ఒకే లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే వీటన్నిటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటే, కానీ వీటి యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ టోన్. నాకు కొన్ని వర్డ్స్కి ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా తెలీదు, బట్ ఇక్కడ మనకి ఈ ప్యాసేజ్కి ఒక పాజిటివ్ వర్డ్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ వర్డ్ కావాలి. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్, ఇది ఒకటే పాజిటివ్ వర్డ్. దాట్స్ వై చూస్ ఇట్ యాజ్ అ ఆన్సర్ అండ్ it turned out to be correct answer. Next చూద్దాం. The competition is divided into multiple rounds, each more challenging than the previous one. As rounds progress, the words become increasingly difficult, often divided from Latin, Greek or other foreign languages. The pressure on the participants is immense, and even a single mistake can lead to dash from the contest. ఇక్కడ ఏంటంటే ఈ పాసేజ్ మనకి ఏం చెప్తుంది, ఇది కాంపిటీషన్ మల్టిపుల్ రౌండ్స్ కింద డివైడ్ చేస్తారు. ఛాలెంజింగ్ కాంపిటీషన్, లైక్ రౌండ్స్ పెరిగే కొద్దీ ఆ వర్డ్స్ ఇంకా డిఫికల్ట్గా ఉంటాయి. లాటిన్, గ్రీక్ వర్డ్స్ నుంచి డెరైవ్ చేసి మనకి ఫారిన్ లాంగ్వేజెస్ నుంచి ఆ వర్డ్స్ ఇస్తారు. అది ఇమ్మెన్స్, ఆ పార్టిసిపెంట్స్కి ఇమ్మెన్స్ ప్రెజర్ వస్తుంది అనమాట. సింగిల్ మిస్టేక్ చేసినా కూడా టు లీడ్ ఫ్రమ్ ద కంటెస్ట్. 2+V1 కదా మనకి ఇక్కడ కావాలి, దట్టు ఒక నెగిటివ్ వర్డ్ కావాలి. ఏదైతే మిస్టేక్ చేస్తే దానికి పరిణామం ఎలా ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఈ వర్డ్స్లో. బ్లాంక్ బీ గైస్ ఇది. సో ఇది నాకు ఓకే లెట్స్. నామినేషన్,
కన్సోలేషన్, ఎలిమినేషన్, ప్రమోషన్, రికమెండేషన్ ప్రమోషన్ ఎందుకు వస్తుంది? అసలు తప్పు చేస్తే ఈ రెండు మనకి రావు. నెగిటివ్ వర్డ్స్ కాదు కాబట్టి. కన్సోలేషన్, బాధపడడానికి కన్సోలేషన్, లైక్ ఎవరైనా బాధలో ఉంటే మన వంతు సాయంగా మనం వాళ్ళకి ధైర్యం చెప్పి మనం బాధపడడం అలాగా. నామినేషన్, ఇవి రెండు కూడా కాదు. సో ఐఎమ్ చూజింగ్ ఎలిమినేషన్. ఒకవేళ ఇమ్మెన్స్ ప్రెషర్లో ఉంటారు, ఇక్కడ చిన్న తేడా అటు ఇటు అయినా కూడా వాళ్ళు దే కెన్ లీడ్ టు ఎలిమినేషన్. సో ఇలా అన్నమాట, అర్థమైంది కదా? అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. తర్వాత ఆప్షన్ సి చూద్దాం. ఇక్కడ ఎలా ఉంచుతాను గైస్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కదా మనకి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ కంటెస్టెంట్ లైస్ ఏ డిసిప్లైన్, రొటీన్ అండ్ అన్వేవరింగ్ డాష్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ కంటెస్టెంట్ లైస్ ఏ డిసిప్లైన్ రొటీన్. ఏదైతే సక్సెస్ఫుల్ కంటెస్టెంట్ ఉంటారో అక్కడ ఆ కాంపిటీషన్లో కంపీట్ చేసిన వాళ్ళ వెనక డిసిప్లైన్ రొటీన్ అండ్ అన్వేవరింగ్ డాష్ హార్స్ స్పెంట్ లెర్నింగ్ వర్డ్స్. అన్వేవరింగ్ అంటే ఇక్కడ ఒక వాళ్ళ కృషిని తెలిపే ఒక వర్డ్ కావాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే డీవియేషన్ కాదు, మ్యానిపులేషన్, ఒకరిని మభ్యపెట్టడం అనమాట. డీవియేషన్ అంటే అది కన్సన్ట్రేట్గా ఉండకపోవడం, కొంచెం టైం రిలాక్సేషన్, చాలా ఫ్రస్ట్రేషన్, ఈ రెండు కూడా కాదు. డెడికేషన్, అర్థమైంది కదా? డిసిప్లిన్, రొటీన్ అండ్ అన్వేవరింగ్, అసలు చెప్పలేనంత డెడికేషన్. ఆర్ స్పెంట్ లెర్నింగ్ న్యూ వర్డ్స్, అర్థమైంది కదా? అండ్ ఈ వర్డ్కి ఆన్సర్ దొరికితే రిమైనింగ్ చదవాల్సిన అవసరం లేదు మీకు. తర్వాత లెట్స్ మూవ్ టు డి ఆప్షన్. డి ఆప్షన్ ఏంటంటే ద ఆడియన్స్ ఆఫెన్ మార్వెల్స్ ఎట్ ద డాష్ ఆఫ్ ద యంగ్ మైండ్స్ యాజ్ దే ట్యాకిల్ వర్డ్స్ మోస్ట్ అడల్ట్స్ వుడ్ స్ట్రగుల్ టు ప్రొనౌన్స్. ఇంకా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, డి వర్డ్ చూద్దాం, డి ఉన్న ప్యాసేజ్ చూద్దాం. వాళ్ళు ఆ అడల్ట్స్, ఎక్కడైతే యంగ్ అడల్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ మైండ్స్ని చూసి దే ఆర్ వండరింగ్, లైక్ మార్వెలస్ అయిపోతున్నారు. ఏంటి కొంతమంది ఒక మంచి లైక్ యూత్, మోస్ట్ అడల్ట్స్, ఆ యంగ్ అర్థం ఏంటంటే ఆడియన్స్ ఉన్నారు కదా, ఎవరైతే ఆ యంగ్ మైండ్స్ని చూసి చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి చాలా వండర్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ ఆ కొన్ని వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకేంటి, దే ఆర్ మిస్మరైజింగ్. ఒక పాజిటివ్ వర్డ్ కావాలి ఇక్కడ చూసుకుంటే యారోగెన్స్, ఇగ్నోరెన్స్, బోర్డమ్, బ్రిలియన్స్, డల్నెస్. ఈ బోర్డమ్ కాదు, ఇగ్నోరెన్స్ కాదు, యారోగెన్స్ కాదు, డల్నెస్ కాదు, ఇట్స్ దేర్ బ్రిలియన్స్. ఆ బ్రిలియన్స్ని చూసి ఆడియన్స్ ఆర్ వండరింగ్ అనమాట, ఆ యంగ్ మైండ్స్ని చూసి. సో దట్స్ ఇట్. మనం ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. బ్రిలియన్స్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఆప్షన్ ఈ గైస్ మనకి. తర్వాత adults would struggle to pronounce. Their composure on a stage reflects not just knowledge but emotional resilience and dash under pressure. ఇక్కడ ఏంటంటే ఆ కంపోజర్, వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత వాళ్ళ నాలెడ్జే కాకుండా ఎమోషనల్ రెసిలియన్స్ అండ్ డాష్ అండర్ ప్రెజర్, వాళ్ళు టైం కింద అంత ప్రెషర్లో కూడా ప్యానిక్ అవ్వకుండా హౌ దే ఆర్ డీలింగ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ వర్డ్ కావాలి. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ యాంగ్జైటీ, నో. కంపోజర్, ఇది గుడ్ వర్డ్ అన్నట్టు. నర్వస్నెస్, హెజిటేషన్, ప్యానిక్, ఈ మూడు ప్యానిక్ మూమెంట్. ఒకవేళ లైక్ ఎవరైతే పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ వీళ్ళు యాంగ్జైటీకి కానీ నర్వస్నెస్, హెజిటేషన్, ప్యానిక్ గురైతే దే కాన్ డీల్ విత్ ద క్వశ్చన్స్, రైట్? సో హియర్ ఆర్ ఆన్సర్ composure under pressure. So this is the correct option. Okay, and last but not the least, winning the spelling bee is a matter of a great pride. Apart from the trophy, scholarship rewards, it provides national recognition and becomes as a dash for the అకాడమిక్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు విన్నింగ్లో, ఇప్పుడు ఈ స్పెల్ బీ కాంపిటీషన్లో విన్ అయితే అది చాలా గొప్పని చెప్పొచ్చు. బట్ అదే కాకుండా ఆ ట్రోఫీ, ఇంకా స్కాలర్షిప్స్, ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా దొరుకుతుంది. సో విచ్ విల్ బికమ్స్ అ డాష్ ఫర్ ఫ్యూచర్ అకాడమిక్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. అంటే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ వర్డ్ కావాలి, అంటే విచ్ స్ట్రెంథన్స్ దేర్ ఫ్యూచర్ అకాడమిక్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. ఇక్కడ చూద్దాం. సెట్ బ్యాక్ అంటే
వెనక్కి తగ్గడం, ఫెయిల్యూర్, బౌండరీ అంటే లిమిటేషన్స్ పెట్టుకోవడం, బ్లాకేడ్ అంటే మధ్యలో ఆగిపోవడం. సో ఇవన్నీ నెగిటివ్ టోన్లో ఉన్నాయి, నెగిటివ్ వర్డ్స్ విచ్ వేర్ వీ నీడ్ ఈజ్ స్ప్రింగ్ బోర్డ్. Springboard means a starting point that leads to a future success or opportunities. సో అంతే గైస్, అర్థమైంది కదా. లిటరలీ ఇక్కడ ఈ స్ప్రింగ్ బోర్డ్ అనే వర్డ్ కూడా ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మనకి ఒకవేళ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ ప్యాసేజ్ చదవగలిగాను, ఐ ట్రై టు అండర్స్టాండ్. నాకు ఆ అండర్స్టాండ్ చేసుకున్న టైంలోనే నాకు అర్థమైంది ఇక్కడ పాజిటివ్ వర్డ్ కావాలా, నెగిటివ్ వర్డ్ కావాలా అని. సో ఆ పాజిటివ్ వర్డ్, నెగిటివ్ అండ్ కంప్రహెన్షన్ బేస్ చేసుకుని నేను ఎంటైర్ సాల్వ్ చేయగలిగాను. దట్స్ హౌ యూ కెన్ ఆల్సో సాల్వ్ గైస్. అండ్ యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వెరీస్, please do not hesitate to ask me and have a great time.